బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనను బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పేట అశోక్ ఖండించారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధమవుతామన్నారు. ఇదెక్కడి రాజకీయం అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ కార్యాలయంపై దాడులు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మా యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కాసం వెంకటేశ్వర్ కావచ్చు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనందన్న గారికి, దళిత మోర్చా నాయకులపైన కర్రలపైన కోడిగుడ్లతో ఈరోజు దాడి చేస్తున్నటువంటి ఘటన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి మాట మర్చిపోయిరా. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా తలుచుకుంటే దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యాలయాలను భూస్థాపితం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అది మాకు ఆ సంస్కారం అడ్డం వస్తుంది. మా పార్టీ ఆ యొక్క సంస్కారాన్ని మాకు నేర్పింది కాబట్టి ఈరోజు మేము దాడి చేయకుండా ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు సామరస్యంగా మేము నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు రోడ్డెక్కారు. బీజేపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసనల పేరుతో కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడటం దారుణమంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. పార్టీ గుండాగర్ది మాకు పడదు, నచ్చదు. నీ గుండాగర్ది మానుకోవాలా, నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలా. రేవంత్ రెడ్డి నువ్వేమన్నా చేస్తే ప్రజలకి న్యాయం చేయి, ప్రజలకు సేవ చేయి. అంతేగాని గుండాగాలని మా పార్టీ కార్యాలయం మీద పంపించి మా పార్టీ కార్యకర్తలని మొత్తం గాయపరిచి మీరేమనుకుంటున్నారేమో. మేము కూడా తలుచుకుంటే మీ ఇళ్లకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి మీ చెడ్డీలో తీసుకొస్తాం నా కొడగలరా మీరు అనుకుంటున్నారేమో. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాడండి. బీజేపీ స్టేట్ ఆఫీస్ మీద గూండాలు అంటే ఒక చిన్న విషయం ఏంటంటే రక్షక భటులే ఎమ్మటి తీసుకొని వచ్చి గుండాయిజం చేసినటువంటి సందర్భం చూసాం నిన్న మనం. కాబట్టి ఆ సందర్భం ఎలా ఉంది అని అంటే ఎదుట ఏ సర్కారు నడుస్తుందో వాళ్ళకి అది పొన్ను కాయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ విషయానికి ఇంతకంటే ముందుకొస్తే మటుకు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా సత్తా ఉన్న వాళ్ళమే, ఏదైనా చేయగలుగుతామని మీకు హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ కార్యకర్తలు గూండాల్లాగా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం చాలా